ఇంట్లో అందరినీ సంతోషపెడతానన్నావు కదా, మొదలుపెట్టు స్వామి. నువ్వేం చేస్తావో తెలీదు. నానమ్మ లేదన్న బాధను మర్చిపోయి అందరూ హ్యాపీ అవ్వాలి. జై శ్రీరామ్. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? అది కూడా ల్యాండ్ లైన్కి. అంటే ఆ ఫోన్ రింగ్ అయ్యి చాలా రోజులైంది కదా. సడన్ గా ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు? ల్యాండ్ ఫోన్కి ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు. ఎవరో చూడు వివే. సరే కదా. హలో హలో వివేక్, పెద్దమ్మా, పెదనాన్న, అన్నయ్య, పెద్దమ్మ ఫోన్ చేసింది, అందరూ రండి. అరవింద్ అక్క ఫోన్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. పదండి చూద్దాం, పదండి. వివేక్, అరవిందా, ఎలా ఉన్నావు అరవిందా? ఎక్కడున్నావు అరవిందా? మావయ్య గారు, ఒకసారి ఇలా ఇవ్వండి. అత్తయ్య గారు, ఎలా ఉన్నారు అత్తయ్య గారు? క్షేమంగానే ఉన్నారు కదా? మీరు కూడా వెళ్ళి మీ నానమ్మతో మాట్లాడండి పిల్లలు. మామ్, ఏమైంది? ఎందుకు ఇంటికి రాలేదు? మీకోసం ఇక్కడ అందరం కంగారు పడుతున్నాం అత్తయ్య గారు. మీకేం కాలేదు కదా? నానమ్మ, నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తానమ్మా? నీకేం కాలేదు కదా? మాట్లాడండి అత్తయ్య గారు. మీరు క్షేమంగానే ఉన్నారు కదా? మీరు ఇంటికి వస్తున్నారు కదా? చెప్పండి అత్తయ్య గారు. నేను క్షేమంగా ఉన్నాను. నేను రావలసిన సమయం, సందర్భం, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. అది కాదు అత్తయ్య గారు. నా కోసం ఎవరూ బాధపడకండి. ఎవరు బాధపడినా నా మీదొట్టే. నాకు మీ సంతోషం కావాలి. మీ ఆనందమే మళ్ళీ నన్ను మీ దగ్గరకు రప్పిస్తుంది. నా మాట మన్నిస్తారని ఆశిస్తున్నాను. నేనొక మహత్కార్యం కోసమే ఇలా చేస్తున్నాను. అత్తయ్య గారు, లక్ష్మి, నువ్వు నన్ను అర్థం చేసుకో. నేనెందుకు ఇలా దూరంగా ఉంటున్నాను నీకు కూడా తెలుసు. అన్ని వివరంగా నేను మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను. హలో, హలో అత్తయ్య గారు. హలో హలో పెద్దమ్మా, హలో. వివేక్, నానమ్మ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కాల్ చేస్తుందేమో. మనందరం కంగారు పడతామని అరవింద కాల్ చేసింది. కానీ తనెక్కడున్నట్టు? డాడ్, మామ్ సేఫ్గానే ఉంది, ఎవరు టెన్షన్ పడకండి.
పెద్దమ్మ కోసం బాధపడకండి వదినా. నువ్వు హ్యాపీగా ఉండు. అత్తయ్య గారి మాటని అందరం పాటిద్దాం. మన ఆనందంగా ఉంటే అత్తయ్య గారు త్వరగా తిరిగి వస్తారు. లక్కీ రా మనం వెళ్దాం. స్వామి లేడేంటి చున్ను? వెళ్ళిపోయాడు. అందర్నీ హ్యాపీ చేస్తానని మాటిచ్చారు. అలాగే హ్యాపీ చేసి వెళ్ళిపోయారు. జై శ్రీరామ్. జై హనుమాన్. నేను క్షేమంగా ఉన్నాను. నేను రావలసిన సమయం, సందర్భం, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. నా కోసం ఎవ్వరూ బాధపడకండి. నేను ఒక మహత్కార్యం కోసమే ఇలా చేస్తున్నాను. మనీషా, అరవింద్ అక్క కాల్ చేసి 10 రోజులు అవుతున్నా నీలో ఇంకా టెన్షన్ తగ్గినట్టు లేదు. అక్క ఎప్పుడొస్తుందా, నీకు against గా ఏ సాక్ష్యం చూపిస్తుందా అని ప్రతిరోజు టెన్షన్ పడుతున్నావు కదూ. అదేం లేదు. నీ వాయిస్లో బలం లేదు మనీషా. ఈ 10 రోజులు నువ్వు సరిగ్గా భోజనం చేయలేదని, నిద్రపోలేదని నాకు తెలుసు. అరవింద్ అక్క ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్న నిన్ను భయపెడుతుంది. అక్క కోసం ఇంట్లో అందరికంటే నువ్వే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టున్నా. నా గురించి ఎందుకు ఆంటీ, మీ సంగతి చెప్పండి. నాదే ఉంది, నేనేం చేయలేదు కదా. అదే అంటున్నాను. అరవింద్ ఆంటీ వెళ్లే ముందు ఇంటి పెత్తనం, బీరువా తాళాలు జానుకిచ్చి వెళ్లారు. కానీ ఇప్పటిదాకా మీరేమీ చేయలేదు. వివేక్ మీ మాట వింటున్నట్టు నటిస్తూ జాను కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అయినా మీరు ఏమీ చేయడం లేదు. అరవింద్ ఆంటీ లేకపోతే ఇంటి పెత్తనం మీదవుతుందని ఆశపడ్డారు. ఆంటీ ఇంట్లో లేకపోయినా మీరు మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు. ఏం చేయమంటావు మనీషా? దేనికైనా టైం రావాలి కదా. టైం కోసం ఎదురు చూడకూడదు ఆంటీ, మనమే ఛాన్స్ తీసుకోవాలి. అరవింద్ ఆంటీ ఎప్పుడొస్తుందో అన్న టెన్షన్ మీకుండాలి. కానీ నేను మీలా ఖాళీగా ఉండదలుచుకోలేదు ఆంటీ. ఈ ఇంట్లో నుంచి లక్ష్మిని పంపించేసి మిత్రని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మిత్రతో నా పెళ్ళయిందంటే ఆంటీ వచ్చినా ఏమీ చేయలేరు. అలాగే మీరు కూడా నన్ను బ్లేమ్ చేయటం, భయపెట్టడం మానేసి జాను దగ్గర నుండి తాళాలు ఎలా తీసుకోవాలో, ఇంట్లో పెత్తనం ఎలా చెలాయించాలో ముందు అది చూడండి. లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి ఆంటీ, అలా అని గ్రోత్ని మర్చిపోకూడదు కదా. ఆలోచించుకోండి. మనీషా చెప్పింది కరెక్టే కదా. అక్క టెన్షన్లో పడి జాను సంగతి మర్చిపోయాను. ఈ రోజు నుంచి నా ప్రయత్నం మొదలు పెట్టాలి. అక్క, కాఫీ. థ్యాంక్స్ జాను. ఉదయం నుంచి ఫైల్స్ పట్టుకొని కూర్చున్నావు. అవి అంత ఇంపార్టెంట్ ఫైల్సా? అవును. ఈరోజు వీటిని పంపించాలి. వివేక్, వదినా. ఈ ఫైల్స్ తీసుకెళ్లి జేఎంఆర్ గారి ఆఫీస్లో ఇచ్చిరా. సరే వదినా.
సో వివేక్ ఒకసారి ఆ ఫైల్లో ఉన్నవి ఆంటీ, చెక్ ఆంటీ. చేయి. ఆ, వివేక్ వి- అన్నయ్య నా ల్యాప్టాప్ ఎందుకో హ్యాంగ్ అవుతుంది, కొంచెం సర్వీస్కి ఇవ్వ. సరే అన్నయ్య. ఏవండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకురండి. ఓకే మేడం. అందరూ కలిసి వివేక్ని పనివాణ్ణి చేశారు. మీరు రెచ్చిపోవడానికి ఇదే సరైన సమయం. వెళ్ళండి. నేను ఇలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు వివేక్? అన్నయ్య వదిన చిన్న పని చెప్పారు, వెళ్ళి చేసుకొని వచ్చేస్తాను. ఏం బావగారు, వీడు మీకు కూడా ఏదైనా పని చేసి పెట్టాలా? అలాంటిదేం లేదమ్మా. వాళ్ళు తలో పని చెప్పారు, మీరు కూడా ఏదో ఒక పని చెప్పండి. ఎంతైనా వివేక్ ఈ ఇంటి పనివాడు కదా. మిత్రాల జున్నులా నందన్ వంశ వారసుడు కాదు కదా. అదేంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఆంటీ పెయిన్ నీకు అర్థమైతే నువ్వు అలా అడగవు వివేక్. ఇందులో పెయిన్ ఉంది, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వెళ్తోంది నీ పని కోసమా? వాళ్ళు చెప్పిన పని నువ్వు చేస్తున్నావు. అంటే వాళ్ళు బాసులు, నువ్వు బానిసవి, అంతే కదా? మామ్, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీలు చేయకు. నన్ను నా పని చేసుకొనివ్వు. ఆగు. టిఫిన్ చేసావా? మామ్, ఆన్ ద వేలో తింటాను. నువ్వు అడుక్కునే వాడిలా దారిలో వెళ్తూ ఏ రోడ్డు పక్కనో తిను. వీళ్ళు దర్జాగా డైనింగ్ టేబుల్ మీద తింటారు. చిన్నత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? వివేక్ అడుక్కునేవాడు ఎందుకు అవుతాడు? మరి లేకపోతే ఇంకేంటి? వాణ్ణి ఈ ఇంటి వారసుల్లా ట్రీట్ చేస్తున్నారా? అమ్మా, అది నువ్వు ఆగరా. నీ నామాయకుణ్ణి చేసి ఆడుకుంటున్నారు. నీకు పనులు చెప్తారు కానీ నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకున్నారా? కనీసం నువ్వు కట్టుకున్న పెళ్ళామైనా నీతో టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పిందా? ఇంకా ఫ్రూట్స్ తెమ్మని ఆర్డర్ వేసింది. ఆ ఫ్రూట్స్ ఆయనకే అత్తయ్య గారు. పొద్దున్నే జ్యూస్ తాగారు. నాకు జున్ను ఒకటి వివేక్ ఒకటి కాదు అత్తయ్య గారు. వివేక్కి ఫైల్ ఇచ్చి జేఎంఆర్ గారి కంపెనీకి పంపిస్తుంది పనివాడిగా కాదు, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక హోదాలో. అక్కడ అందరూ వివేక్ని నందన్ వంశ వారసుడిగా చూడాలని పంపిస్తున్నాను. అక్కా చెల్లెళ్ళిద్దరూ బాగా కవర్ చేస్తున్నారు. అరవింద్ ఆంటీ అక్కకిచ్చిన చైర్మన్ పదవి, చెల్లెలికిచ్చిన తాళాల గుర్తుకి బాగానే న్యాయం చేస్తున్నారు. వాళ్ళలాంటి వాళ్ళు కాదు మనీషా. అందుకే అరవింద్ వాళ్లకు ఆ బాధ్యతనిచ్చింది. మరి నాకేమిచ్చింది బావగారు? ఈ ఇంట్లో నేనేంటి? కంపెనీలో ఎలాగో నా కొడుకుని ఎదగనివ్వరు. కనీసం నాకైనా ఇంట్లో విలువ ఉండాలి కదా. ఇన్నాళ్ళు చిన్న కోడలిగా అరవింద్ అక్క మోచేతి నీళ్లు తాగాను. కానీ ఇప్పుడు అక్క పోతూ పోతూ ఇంటి పెత్తను ఈ జాను చేతిలో పెట్టిపోయింది. ఇక జీవితాంతం తన చెప్పు చేతుల్లో బతకాలా? అంతేగా అక్క అభిప్రాయం. మామ్ ఉద్దేశం అది కాదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో ఆంటీ ఇంటి పెత్తనం జానుకిచ్చారు? ఆంటీ తర్వాత దేవియాని ఆంటీ కదా ఈ ఇంటి పెద్ద. పెత్తనం ఆవిడకుండాలి కానీ నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళకు ఉండడం ఏంటి? ఆఫీస్లో చైర్మన్ పదవి నేను అడగలేదు. ఇంటి పెత్తనం జాను కోరుకోలేదు. మేమిద్దరం అత్తయ్య నిర్ణయాన్ని గౌరవించాం, అంతే. అక్కకి మీరు తల వంచారు, మీకు మేము తల వంచాలి. అంతేగా నువ్వు చెప్పేది?
మీకేమో పదవులు పెత్తనాలు, మాకేమో పనులు ఊడికాలు. అంతేగా నీ అభిప్రాయం? మీరు అధికారం చెలాయిస్తారు, మేము మీ ఆర్డర్స్ ని పాటించాలి. ఇవేగా మా బతుకులు. చిన్నత్తయ్య గారు, నాకు చైర్మన్ పదవి కానీ జానుకి ఇంటి పెత్తనం కానీ అక్కర్లేదు. ఆ పని అత్తయ్య గారు చెప్పారు కాబట్టి మేం చేస్తున్నాం. అదే పదవులు మీకు కావాలంటే తీసుకోండి. మేము అందరం బాగుండాలని కోరుకుంటామే కానీ ఏ ఒక్కరిని బాధ పెట్టాం. అరవింద్ అత్తయ్య గారి తర్వాత మీరంతటి వారు అని మీ మీద మాకు గౌరవం ఉంది. మా మీద మీకు నమ్మకం లేకపోయినా మీ గౌరవానికి మేము అడ్డురాము. జాను, నువ్వెళ్ళి ఇంటి తాళాలు తీసుకురా. ఏంటొదినా, అమ్మేదో అడిగిందని మీరు కూడా? కారణాలు ఏవైనా ఒక అత్తయ్య గారు ఈ ఇంటికి దూరంగా ఉన్నారు వివేక్. ఇంకో అత్తయ్య గారిని కూడా దూరం చేసుకోలేను. అమ్మైనా అత్తైనా మాకన్నీ వాళ్లే. జాను, నువ్వు వెళ్ళి తాళాలు తీసుకురా. సరే అక్క. అక్క, ఇదిగో. తీసుకోండి చిన్నత్తయ్య గారు. ఇక నుంచి పెత్తనం పెద్దరికం రెండూ మీవే. వివేక్, ఆ ఫైలు ల్యాప్టాప్ ఇవ్వు, నేను మేనేజర్ గారితో పంపిస్తాను. కంగ్రాచులేషన్స్ ఆంటీ. ఏంటి అలా చూస్తున్నావు? మీ అక్కని చూసుకుని మిడిసిపడ్డావు కదా. ఆ అక్కతోని నీ చేతిలోని తాళాల్ని నా చేతిలో పెట్టేలా చేశాను. దట్ ఈస్ దేవయాని. ఏ చేత్తో ఇంటి తాళాలు తీసుకున్నారో అదే చేత్తో ఆ తాళాలు నా చేతిలో పెట్టేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. మిత్ర, ఏంటి టాపిక్ మధ్యలోనే వచ్చేసావు? టాపిక్ ఏంటి? అదే తాళాలు అవి జాను దగ్గర ఉండిపోయాయని ఇంటి పెత్తనం దేవయాని ఆంటీ తీసుకున్నారు. మరి చైర్మన్ చైర్ పదవి బ్యాలెన్స్ ఉండిపోయాయి కదా. ఇప్పుడు నువ్వు కూడా ఆ చైర్మన్ పదవిని లక్ష్మి నుంచి తీసుకోవాలి కదా. ఆ చైర్ నాకు అవసరం లేదు. కానీ ఆ చైర్లో ఉండాల్సింది నువ్వే మిత్రా. అయినా ఆ లక్ష్మికి ఏం తెలుసని చైర్మన్ గా ఉంటుంది? ఆ పల్లెటూరి మొద్దుకి కార్పొరేట్ బిజినెస్ గురించి ఏం అర్థమవుతుంది? తనని ఆ చైర్లో చూస్తుంటే కనకపు సింహాసనం మీద సునకంని కూర్చోపెట్టినట్టు ఉంది. స్టాప్ ఇట్ మనీషా. లక్ష్మిని మరీ అంత తక్కువ చేసి మాట్లాడుకో. మా అమ్మ డెసిషన్ని తప్పు పట్టొద్దు. కానీ ఆ చైర్కి లక్ష్మి అర్హురాలు కాదు మిత్రా. అది నువ్వెలా చెప్తావు?
అంటే లక్ష్మి గ్రేట్ అని ఒప్పుకుంటున్నావా? ఆ చీరని కాపాడిందని లక్ష్మిని తల మీద పెట్టుకుంటున్నావా? తనకంటే నువ్వు తక్కువ అని అనుకుంటున్నావా? లైఫ్ లాంగ్ తన కింద పని చేయడానికి డిసైడ్ అయ్యావా? ఆపుతావా? ఎవరి కిందో పని చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకంటూ ఒక సెల్ఫ్ గోల్ ఉంది. నేను చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అందుకే నేనే కావాలని ఆ చైర్మన్ పదవికి దూరంగా ఉన్నాను.